కాబోతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, ఎప్పటి నుంచో నియోజకవర్గాల పునర్విభజన మీద చర్చ జరుగుతూనే ఉంది. మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ఈసారి ఛాన్స్ వదులుకోదన్న చర్చ జరిగింది. లేదు మళ్ళీ వెనక్కి తగ్గారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నియోజకవర్గాలు పెంచాల్సిన ఆవశ్యకత మీద ఎప్పటి నుంచి ఇక్కడ తెలంగాణలో పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో పార్టీలు పాయింట్అవుట్ చేస్తూనే ఉన్నాయి. కేంద్రం కొంత డినై చేస్తూనే ఉంది. కానీ సడన్గా నియోజకవర్గాల పెంపుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవటం, విపక్ష పార్టీలతో మాట్లాడటం, ఏమనుకోవాలి? దీని వెనక ఏం దాగుంది? ఏం ఇండికేషన్ ఇది? ఒకటి ఇండికేషన్ ఏంటంటే తప్పకుండా నియోజకవర్గాలు పెంచాలి. అది మంచిదా చెడ్డదా ఆలోచన ఏంటి, ఇతర దేశాలు ఏం చేస్తున్నారు అదేం లేదు. ఓకే, వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా సెంటర్లో అయినా ఏ ప్రభుత్వం అయినా లీడర్ తలుచుకుంటే మన సిస్టంలో ఎగ్జిక్యూటివ్కి అతి పవర్స్ ఉన్నాయి. ఇది అమెరికన్ సిస్టమ్ అయితే జ్యుడిషియరీ ఉంటుంది, వాళ్ళ పార్లమెంట్ ఉంటుంది, చెక్ పెడతాది. ఇదేం లేదు కదా మన దేశంలో సిస్టమ్. మన దేశంలో సిస్టంలో చెక్ లేదు, బ్యాలెన్స్ లేదు. అందువల్ల ఆలోచన వచ్చాక కాప్ చేయడం కష్టం. ఆలోచన ఎందుకు వచ్చింది? 543 సీట్ల నుంచి 800 చిల్లర చేయటం. సరే మీరు అన్నారు తెలుగు రాష్ట్రాలకు చేయాలి, కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ విభజన సమయంలో చేసే ఎమ్మెల్యేలు చేయాలి, ఎంపీలు ఎందుకు చేయాలి? ఎంపీలు చేయగానే పవర్ ఈక్వేషన్ దేశవ్యాప్తంగా మారిపోతుంది కదా. ఉదాహరణ చెప్తున్నా, 40 సీట్లు ఉన్నాయి పాండిచేరి తమిళనాడు, కూడా 80 ఉన్నాయి ఉత్తరప్రదేశ్కి. ఆ 80 అవుతాయి, ఇప్పుడు 120 అవుతాయి, ఈ 40 60 అవుతాయి. గ్యాప్ 60 పెరిగిపోయింది కదా. సో దక్షిణాదికి అలాగే ఈ తూర్పుకి తగ్గిపోతాయి బలం. ఉత్తర రాష్ట్రాలు ఇంకా బలం వచ్చేస్తాయి. 120 ఎంపీలు ఉంటాయి ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రానికి. మొత్తం దక్షిణాదికంతా కలిపితే 100-200 వరకు రావచ్చు ఒక్క రాష్ట్రం. అయిపోయింది. సో ఇదంతా ఒక సిస్టమా? 2011 సెన్సస్ మీద చేస్తా అన్నారు. అది కూడా ఎందుకంటే ఇంకా ఏదో రకంగా చేశారు. ఈ నియోజకవర్గాలు పెంచాలి. ఎందుకంటే కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో 850 సీట్లు ప్లాన్ చేసి పెట్టారు. ఆ ప్లాన్ ఫిట్ అవ్వాలి. ఒక చెప్తున్నాను సతీష్ గారు, పెంచకూడదా? జనాభా పెరిగింది కదా అని మీరు అడగవచ్చు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మన పార్లమెంటరీ సిస్టమ్? ఇది బ్రిటన్ నుంచి వచ్చింది, మిగతా దేశాల నుంచి, అమెరికా నుంచి కూడా వచ్చింది మన సిస్టమ్. అవును, 50 రోజుల నుంచి మనకి ఎలక్షన్ జరిగేది పార్లమెంట్ అంటే ఆ మోడల్ మీద. బ్రిటన్ లో 500 సంవత్సరాల్లో దాదాపు పెరగలేదు నెంబర్ ఆఫ్ సీట్స్ పార్లమెంట్ లో. ఏమన్నా కొద్దిగా పెరుగుంటే 15-20 500 సంవత్సరాలు. అమెరికాలో 1926లో జనాభా 11 కోట్లు, 436 ఎంపీలు. 2026 100 సంవత్సరాల తర్వాత జనాభా 36 కోట్లు, ఎంపీలు 436. ఎందుకు పెంచలేదు వాళ్ళు? ఎందుకు పెంచకూడదు. సిస్టమ్ అని ఇష్టం వచ్చినట్లుగా మార్చేయకూడదు. ఒక ఫాస్ట్ ఫుడ్ లాగా మైక్రోవేవ్ అవన్లో వేడి చేసి తినేయటం కాదు. ఇది రాజ్యాంగం, సిస్టమ్, పద్ధతి, ఒక పర్మనెన్సీ ఉండాలి. పర్మనెన్సీ అంటే 100 సంవత్సరాలు ఉండాలి. ఇలా చేస్తున్నారు. ఇది లాభం ఏమన్నా వస్తుందో నాకు కనపడట్లేదు. ఉండే 543 ఎంపీలు 850 అయిపోతే దేశానికి మంచిదా? ఎవరికి మంచిది? ఖర్చులు దీనికి దానికి ఎంత కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. సో అందువల్ల ఆలోచించుకోవాలి. ఆపోజిషన్ పార్టీస్ ఆలోచించుకో. ఎందుకంటే సీట్లు ఎక్కువ వస్తాయి మనకి. ఇది మనకు మంచిది, అడ్డం పడితే ఇది అది అని అందరూ ఒప్పించుకుంటారు. ఇది ఒక టెంప్టేషన్. ఏదో కొన్ని అబ్జెక్షన్స్ చేస్తారు, ఒప్పించుకుంటారు. చూస్తా ఉండండి రాబోయే రోజుల్లో. రైట్. పుల్లారావు గారు, మరో అంశం ఒకే దేశం ఒకే ఎన్నిక. గతంలోనే అది చర్చ జరిగింది. లేదు 2029 2034 ఇలాంటి డిస్కషన్స్ అన్నీ జరిగాయి. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక కూడా మొత్తం అంతా సమాయత్తం అయిపోతుంది అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చే చిక్కేమీ లేదు. ఎందుకంటే లోక్సభతో పాటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల కంటే 6 నెలల ముందు తెలంగాణ అసెంబ్లీ జరుగుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఖచ్చితంగా మీ లోక్సభ ఎన్నికలతో పాటు వెళ్తామని. ఇంకా ఆ సమస్య కూడా ఇక్కడ లేదు. లార్జర్ సెన్స్లో చూస్తున్నప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కరెక్టేనా? రేపొద్దున్న దానివల్ల వచ్చే సమస్యలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ ఏమైనా సార్ట్అవుట్గా అంతా సిద్ధమైన తర్వాతే ఈ చర్చను తెర ముందుకు తెచ్చిందా?
ఒకటే ఒకే దేశం ఒకే ఎలక్షన్ ఐడియల్. అలా చేయగలిగితే దానికంటే ఇంకోటి లేదు. ఎందుకంటే అస్తమాన ఎలక్షన్లు ఉండవు. ఇది ఒక పెద్ద డిస్ట్రాక్షన్, ఖర్చు, టెన్షన్ వచ్చేస్తాం. కానీ ఒక 5 సంవత్సరాలకే ఒక్క ఎలక్షన్ రాష్ట్రాలకి అన్ని అనే బదులు 2.5 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి అలా కూడా పెడితే బాగుంటుంది. కొన్ని దేశాలు అమెరికాలో ఎలక్షన్స్ 2 ఇయర్స్కి 4 ఇయర్స్కి ఉంటాయి. సో అది కొంచెం అది ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే కొన్ని తప్పిని గవర్నమెంట్ పడిపోతే మా మెజారిటీ లేకుండా ఉన్నదంటే ఎలక్షన్స్ పెట్టాలి. నెలకి పెట్టి వేరేగా చేస్తే మళ్ళీ ఆ 5 సంవత్సరాలు సింక్రనైజ్ అవ్వదు. ఇప్పుడు ఏమంటున్నారంటే గవర్నమెంట్ పడిపోయి ఫామ్ చేయలేకపోతే ఎలక్షన్ పెడతాం, దానికి మళ్ళీ 3.5 సంవత్సరాలు ఎట్టామని కొంచెం ఆలోచించాలి. ఇది క్లియర్గా ఆలోచించాలి. బై ఎలక్షన్స్ ఆలోచించాలి. ఆలోచించి ప్రాక్టికల్గా ఉండాలి. మండిగా 5 సంవత్సరాలు పెట్టేస్తాం ఇలా పోతామంటే ఈ గవర్నమెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యాంటీ డిఫెక్షన్ చట్టం ఉన్నది. ఈ డిఫెక్షన్ చట్టం లేదనుకో గవర్నమెంట్ లేకుండా ఎప్పుడూ ఉండదు. ఎవరో ఒకరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో అది తీస్తారా? అది తీరు. అధికారంలో ఉన్నారు. ఒకటి సతీష్ గారు, ప్రపంచంలో ఇలా చట్టాలు ఏ దేశంలో లేవు. ఓకే, యాంటీ డిఫెక్షన్ లేదు, ఉమెన్ రిజర్వేషన్ లేదు, ఇలా పెంచటం ఇన్ని సీట్లు ఎక్కడా లేవు. చైనాకి పార్లమెంట్కి సంవత్సరానికి 14 రోజులు కలుస్తారు. ఇది అది ఎలక్షన్ అన్నారు. 1500 మందో 2000 మంది అందరినీ పెట్టుకున్నారు. ఒక్కసారే సెషన్ 14 రోజుల్లో 10 రోజులు అయిపోతుంది. ఇవన్నీ మన దేశంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చా? ఆఫ్టర్ ఆల్ మన ఫస్ట్ ఎలక్షన్ 52లో అవ్వింది. ఇప్పటికి దాదాపు 70 సంవత్సరాలే అవ్వింది. పెద్ద జీవితం కాదు ఒక దేశం జీవితంలో. ఇంత ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చా? రాజ్యాంగాన్ని ఇలా మార్చేయచ్చా, అలా మార్చేయచ్చా? ఇలా చేయం. అప్పటి వరకు డీలిమిటేషన్ అవ్వేక ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఒక డీలిమిటేషన్ అక్కర్లేదు. ఇంటిది ఇంత ఒక సముద్రంలో వెళ్ళే ఒక షిప్కి ఎక్కువగా తిప్పేస్తా ఉంటే మునిగిపోతుంది. మొలగదు. కొంతవరకు తిప్పుతా ఉంటే తోలుతా ఉంటే పడిపోతా ఉండగా తట్టుకోగలదు కదా. మాట్లాడితే రాజ్యాంగం మార్చేస్తారు, మాట్లాడితే కొత్త విధానం. ఇంకో ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఇష్టం వచ్చినవి చేస్తే ఎవరు ఆప్ చేస్తారు? అలా చేయొచ్చు, అలా ఏడిపించవచ్చు, అందరికీ అప్పులు ఇవ్వచ్చు, ఏదో చేయొచ్చు, ఎవరు ఆప్ చేస్తారు? సో నేను అనుకునేది ఇతర దేశాలు ఎందుకు చేయట్లేదు? వాళ్ళు మనకంటే మూర్ఖులా? పోనీ యూరోప్లో ఉన్న దేశాలు, లేకపోతే జపాన్, లేకపోతే అమెరికా, వీళ్ళందరూ వాళ్ళ పాలసీ మీదే కదా, వాళ్ళ పద్ధతి మీదే కదా మనం ఎలక్షన్స్ పెట్టాం. అందువల్ల ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఒక డిక్టాట్ అంటే ఒక ఆర్డర్ ఇచ్చేసి చేసేసినట్టుగా చేయటం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. ఆలోచన కావాలి, మెల్లిగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి. ఇలాంటి విషయాల్లో దూకుడుగా వెళ్ళిపోయి నేను చేశాను అని చెప్పుకుంటాం కరెక్ట్ కాదు. ఇంకో చిన్న విషయం కూడా మీ పర్మిషన్తో చెప్తున్నా. చెప్పండి సార్. పాత ఎందుకు ఉండాలంటున్నా, బ్రిటిష్ పార్లమెంట్ 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉన్నాయి. అమెరికన్ పార్లమెంట్ 200 సంవత్సరాలు ఉన్నది బిల్డింగ్స్. యూరోప్ లో 1000 సంవత్సరాలు 500. ఎందుకంటే అది చిన్న బిల్డింగ్స్ అయినా మార్చరు. అదొక అథారిటీ, అదొక జ్ఞాపకం శక్తి, అదొక జ్ఞాపకం అథారిటీ, ఒక పర్మనెంట్. చైనా ఎందుకు మార్చలేదు? వాళ్ళ ఎంపరర్స్ చేసిన బిల్డింగ్స్ లోనే ఈయన కూడా ఎందుకు కూర్చుంటున్నాడు? అక్కడే మనం అని మార్చేయటం, ఇలా చేసేయటం, బ్రిటిష్ కట్టేది కొంచెం ఆలోచించుకోవాలి. ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఇటు అటు, కానీ ఇంత మార్పులు ఇలా చేయొచ్చా? ఒక పొద్దున్న లేచి మార్పు, రేపు బాగోలేదు ఇంకో మార్పు. ఇది భారతదేశానికి ఫ్యూచర్ కి మంచిది కాదు. చేసే పని మంచిగా చెడ్డ విధానం కేర్ఫుల్ గా చేయాలి అనేది నా అభిప్రాయం. పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయంగా దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు సార్? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి అడ్వాంటేజ్ కావచ్చు రాజకీయంగా, అటు 2 తెలుగు రాష్ట్రాల పరంగా కానీ కేంద్రం పరంగా కానీ? ఒకటి, 2 రాష్ట్రాలుగా పాపులారిటీ ఉంటే మీకు ఉపయోగం, పాపులారిటీ లేకపోతే ఇంకా దూకుడుగా ఓడిపోతారు. ఇందాక మన అందే సత్యం గారు చెప్పినట్టు జిల్లాలు ఫామ్ చేశారు, ఎక్కువ చేశారంటే పాపులారిటీ వచ్చిందా? ఎవరైతే పెంచారో వాళ్ళు ఓడిపోయారు కదా. ఆంధ్రాలో ఓడిపోయారు, తెలంగాణలో ఓడిపోయారు. ఎందుకంటే కంట్రోల్ పోతుంది. నాయకుడికి అడ్మినిస్ట్రేషన్ కి 10 జిల్లాలు ఉన్నది 40 జిల్లాలు అయిపోగానే కంట్రోల్ పోతుంది, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ పోతుంది, ఫోకస్ పోతుంది. అక్కడ పాలిటిక్స్ చేయలేవు.
ఇప్పుడు ఇన్ని సీట్లు వచ్చాక ఎవరికి కంట్రోల్ ఉంటుంది ఉమ్, పార్లమెంట్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఒకే క్వశ్చన్ చెప్తున్నా. ఇప్పుడు 543కి 135 క్వశ్చన్స్ అలౌ చేస్తారు, రిటర్న్ క్వశ్చన్స్. ఉమ్, సో ఒక ఎంపీకి ఒక క్వశ్చన్ కూడా రాకపోవచ్చు లాటరీలో, సెషన్ Okay. అంతా ఆడగలేదే అంటే అది పరిస్థితి. ఉమ్, 800 మంది 50 మంది క్వశ్చన్లు వేస్తే ఎవరికి వస్తుంది? ఉమ్, 135 లిమిట్స్తో పెంచుతారు 200. ఆ క్వశ్చన్ తయారు చేయడానికి ఒక్కో మినిస్ట్రీకి వెళ్తే వారం అంతా పడుతుంది ఆన్సర్. ఓకే. ఉమ్, మనం బ్రిటిష్ పద్ధతి మీద చేసిన వాళ్ళు ఇప్పుడు మనం ఒక ఏది సాంబార్ లాగా అన్ని కలిపేసి పెట్టేస్తే ఎలాగా ఉమ్, పద్ధతి? సో ఇది ఎవరికి వస్తుంది అన్న లాభం ఎవరికి వస్తుంది? నువ్వు పాపులర్గా ఉంటే వస్తారు నీకు ఎంపీ, లేకపోతే ఓడిపోతావు. ఓకే. కానీ కంట్రోల్ పోతుంది, ఉమ్, కంట్రోల్ పోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, 80 ఎంపీల నుంచి 120 వస్తే ఆ చీఫ్ మినిస్టర్కి ఏ కంట్రోల్ ఉంటుంది? ఉమ్, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందని కంట్రోల్ పోతుంది. సో మన తెలుగు రాష్ట్రానికి వచ్చేటప్పుడు కూడా అది అప్లై అవుతుంది. ఓకే. ఏదో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చాం, మేము ఇప్పించామంటే ప్రజలు దానికి వేస్తారా ఓటు? నీకు ఇంకా కంట్రోల్ పోతుంది. ఉమ్, కొత్త పార్టీలు రావచ్చు. దీనికి మంచి అవకాశం ఏంటంటే కొత్త పార్టీలు రావటం, ఉమ్, తక్కువ ఓట్లతో ఎమ్మెల్యే గెలవచ్చు. ఉమ్, సో అది కూడా అవకాశం ఉన్నది. నా వ్యూ ఏంటంటే ఇవాళ డిఎంకే ఏడిఎంకే కంట్రోల్లో ఉన్నారంటే 30 పార్టీలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్. అవును. బీహార్లో 15 ఉన్నాయి, ఉమ్, కంట్రోల్లో ఉంటాయి. సో అది తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పొలిటికల్ పార్టీస్ రావచ్చా అంటే ఏదో అవకాశం. రైట్. ఒకటి పాత ఖమ్మం జిల్లాకి 20 సీట్లు రావచ్చు ఎమ్మెల్యే, 10 నుంచో 12 నుంచో. పెరుగుతాయి. సో అవును. ఇవన్నీ చూస్తే కొత్త పార్టీలకు అవకాశం ఉంటుంది, కానీ పొలిటికల్ కంట్రోల్ ముఖ్యమంత్రులకు మాత్రం తగ్గిపోతుంది. ఉమ్,